శ్రీ లలితా పరమేశ్వరి చక్రపురం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఇది భగవద్గీత. కర్మకు తగనివాడు, పరమార్థిక సంస్కారములు లేనందువలన నీచమైన స్వభావములు కలవాడు, శ్రేష్టారహితమైన మొద్దు వంచకుడు, ఇతరుల జీవనమును నాశనం చేయాలని ఆసక్తి కలవాడు, సోమరి, ఉత్సాహం లేనివాడు, ఎప్పుడు స్వల్పకాలంలో చేయవలసిన దాన్ని దీర్ఘకాలానికైనా పూర్తి చేయలేనివాడు అయిన కర్త తామసుకుడు అని చెప్పబడుతున్నాడు. అర్జున, బుద్ధేహు భేదం ధృతేహు చ ఏవ గుణతః త్రివిధం శృణు ప్రోచ్యమానం అశేషేణ పృథక్త్వేన ధనుంజయ. అర్జున, సత్వ రజ స్తమో గుణముల వలన కలిగిన త్రివిధ భేదములతో వేరువేరుగా చెప్పబడినటువంటి బుద్ధి, ధృతి అను విషయాలను గురించి పారమార్థిక దృష్టితో విను. ప్రవృత్తిం చ నివృత్తిం చ కార్య ఆకార్యే భయ అభయే భయబంధం మోక్షం చ యా వేత్తి బుద్ధి స పార్థ సాత్వికీ. అర్జున, ప్రవృత్తి మార్గాన్ని, కామ ప్రవృత్తిని, నివృత్తి మార్గాన్ని, కామము నుండి మరలటను, కర్తవ్యాన్ని, అకర్తవ్యమును, భయమును, నిర్భయత్వాన్ని, బంధమును, మోక్షాన్ని తత్వదృష్టితో విచారించి ఏ బుద్ధి తెలుసుకుంటుందో ఆ బుద్ధి శుద్ధ సాత్వికమైనది. అర్జున, కానీ ఈ విచారణకు లౌకిక పరంగాను సంసార పరంగాను చేసినట్లయితే అది సత్వగుణమై బంధిస్తుంది. అర్జున, యయా ధర్మం అధర్మం చ కార్యం చ అకార్యం ఏవ చ అయథావత్ ప్రజానాతి బుద్ధి సా పార్థ రాజసీ. అర్జున, ఏ బుద్ధి చేత ఆత్మధర్మాన్ని, శాస్త్రధర్మాన్ని, అధర్మమును, సంసారాన్ని, జగత్తును, కర్తవ్యాన్ని, సాధన కర్మను, చేయకూడని దానిని, గుణకర్మను ఉన్నదన్నట్లుగా కాక తత్వదృష్టితో కాక తెలుసుకుంటున్నాడో ఆ బుద్ధి రాజసికం. వ్యత్యాస్తంగా తెలుసుకునే బుద్ధి రాజసికం. అర్జున, అధర్మం ధర్మం ఇతి యా మన్యతే తమసా ఆవృత సర్వ అర్థాన్ విపరీతాన్ చ బుద్ధి సా పార్థ తామసీ. అర్జున, తమోగుణం చేత ఆవరింపబడిన దైనా ఏ బుద్ధి అధర్మాన్ని, సంసారాన్ని, జగత్తును ధర్మమని తత్వదృష్టితో అర్థం చేసుకోవలసిన భావాలన్నిటినీ వ్యత్యస్తముగా లౌకికంగా తలంచుచున్నదో ఆ బుద్ధి తామసికం. వాటినన్నిటినీ లౌకిక సంబంధములుగానే అర్థం చేసుకునే బుద్ధి తామసికం. అర్జున, ధృత్వా యయా ధారయతే మనః ప్రాణ ఇంద్రియ క్రియాహు యోగేన అవ్యభిచారిణ్యా
ధృతి సా పార్థ సాత్వికీ. అర్జున, దేని చేత ఏ వ్యభిచరించని చలించని ధృతి చేత ధైర్యం చేత ప్రాణము ఇంద్రియములు క్రియలను తత్వసాధన చేత మనస్సు తత్వదృష్టిని అనుసరించి ధరించుచున్నదో ఆ ధృతి సాత్వికం అర్జున. ఈ ధృతి సత్వగుణ రూపంతో బంధిస్తుంది అర్జున. యయా తు ధర్మకామార్థాన్ ధృత్యా ధారయతే అర్జున ప్రసంగేన ఫల ఆకాంక్షీ ధృతి సా పార్థ రాజసీ. అర్జున, మిక్కిలి ఆసక్తి చేతను విషయభోగములనే ఫలములు కోరునది దేని చేత ఏ ధృతి చేత ధర్మార్థ కామములను త్రివర్గమును ధరించుచున్నదో ఆ ధృతి రాజసికం అర్జున. పనికిరాని దీన్ని కూడా ధృతి అని అన్నామంటే ఆ ధృతి ధైర్యం రాజసికం అర్జున. యయా స్వప్నం భయం శోకం విషాదం మదం ఏవ చ నా విముంచతి ధుర్మేధా ధృతి సా పార్థ తామసీ.